హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. రేపటి నుంచే ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అమ్మవారి పూజలు, నోములు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని మన నమ్మకం. మరి ఈ మొదటి శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి పూజను ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలి, పూజా సమయంలో ఖచ్చితంగా పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదట శ్రావణ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయ దుస్తులు ధరించాలి. పసుపు, కుంకుమ, మట్టి గాజులు వేసుకోవాలి. ఇంటి గడపలకు పసుపు, కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ముగ్గులు వేసి దీపారాధన చేయాలి. పూజా మందిరాన్ని అమ్మవారి ప్రతిమ లేదా ఫోటోను పసుపు, కుంకుమ, అక్షింతలు మరియు తాజా సువాసన గల పూలతో అందంగా అలంకరించుకోవాలి. ఏ పూజ అయినా విఘ్నేశ్వరుడితోనే మొదలవుతుంది కాబట్టి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గరిక పూలతో అలంకరించి నైవేద్యం సమర్పించి విఘ్నాలు తొలగాలని ప్రార్థించాలి. కలశ స్థాపన. ఒక పీటపై కొద్దిగా బియ్యం పరిచి దానిపై రాగి లేదా వెండి చెంబును ఉంచాలి. అందులో మంచినీరు, పసుపు, కుంకుమ, అక్షింతలు మరియు ఒక నాణెం వెయ్యాలి. చెంబు చుట్టూ మామిడి ఆకులు, పైన కొబ్బరికాయను ఉంచి కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. పీఠం ముందు లక్ష్మీదేవి పాదాల ముగ్గు వేస్తే అమ్మవారి ఇంట్లోకి నడిచి వస్తారు. నిండుగా ఉన్న పసుపు, కుంకుమ, గిన్నెలు, అక్షింతలు, కొత్త వస్తువులు పూజలో ఉంచుకోవాలి. మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ కలశంలోకి లేదా ఫోటోలోకి ఆహ్వానించాలి. ఆ తర్వాత దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం పఠిస్తూ అమ్మవారిని పూలతో అర్చన చేయాలి. అమ్మవారికి ఇష్టమైన పాయసం, అప్పాలు లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ధూపదీప నైవేద్యాలు పూర్తయ్యాక భక్తితో మంగళహారతి ఇవ్వాలి. శ్రావణ శుక్రవారం తులసి కోటను పూజిస్తే కోరికలు నెరవేరుతాయి. సాధారణ శ్రావణ శుక్రవారాల్లో కలశం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ కలశం ఏర్పాటు చేసుకునేవారు మరుసటి రోజు ఉదయం దానిని కదిలించాలి. వరలక్ష్మి వ్రతం రోజున మాత్రం ఖచ్చితంగా కలశ స్థాపన చేయాలి. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. ఒకవేళ ఆ రోజున వ్రతం చేసుకోవడం వీలు కాకపోతే ఆ తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా వరలక్ష్మీదేవిని పూజించుకోవచ్చు. ఈ రోజు పూజ చేసేటప్పుడు మరియు రోజు మొత్తంలో కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి. పూజ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు. ఎరుపు, పసుపు లేదా పచ్చ రంగు బట్టలు ధరించడం చాలా శుభప్రదం. దీపారాధనకు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను మాత్రమే ఉపయోగించాలి. దీపాన్ని నేరుగా నేలపై ఉంచకుండా ఒక చిన్న ప్లేట్లో లేదా ఆకుపై పెట్టాలి. పూజ ముగిసే వరకు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండడం మంచిది. అలాగే పూజా సమయంలో మొబైల్ వాడడం, ఇతరులతో మాట్లాడడం చేయకుండా మనసును అమ్మవారిపైనే ఉంచాలి. ఇంట్లో అందరూ ఖచ్చితంగా శాకాహారాన్ని తీసుకోవాలి. ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో నిద్రపోకూడదు. ఇంట్లో గొడవలు లేదా కోపతాపాలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉండాలి. పూజ పూర్తయ్యాక సాయంత్రం వేళ ముత్తైదువులను ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వాలి. వీలైతే పేదలకు లేదా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో ఈ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.